అబ్బా ఈ సైకిల్ తొక్కి తొక్కి అస్తది పో. ఇతని పేరు మల్లన్న, కాని ఊళ్ళో వారు మతిమరుపు మల్లన్న అంటారు. ఇతని మతిమరుపు ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. ఈ సైకిల్ తొక్కి తొక్కి మొఖాలు నొత్తాయి, పిక్కలు గుంజుకొస్తాయి నాకైతే. అబ్బా చాలుగాని పొలానికి నీళ్లు పెట్టొచ్చినవా? నీళ్ళు పెట్టేస్తానా పెట్టినే అవగాని పూలచ్చివి. ఇక ఈ సైకిల్ తొక్కున్నా నుంచి కాదే ఒక బండి కొనుక్కుందామే. బండా? బండి కావన్నా నీకు? ఒకసారి అటు చూడు. ఇంటికంచెలు వేసుకోపోయిన చెప్పులు ఎక్కడ ఇచ్చిన? కొత్త చెప్పులు వచ్చినాయి నాకు. చూసినావా? నీ చెప్పులు వేసుకొని పోయినా ఇంకోళ్ళ చెప్పులు వేసుకొని వచ్చినావు. నీకు బండి కావన్నా? చెప్పు. కాదే, గాలికి తిరిగేటోళ్ళకు బండ్లు ఉన్నాయి, ఏం పని చేయని వాళ్ళకు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. నేను పని చేస్తాను కదా అని ఒక బండి కొనుక్కుందామే, ఒక చిన్నది. అద్దు బండి అద్దు, నీ మతి మరుపుతానికి బండి ఎందుకు? ఇక గది కాదే బులచ్చివి, ఎప్పుడైనా మీ అవగాంటికి పోయినప్పుడు 3 బస్సులు ఎక్కి 3 బస్సులు దిగుతాను. అదే మనం బండి కొనుక్కున్నాం అనుకో, సర్రాసు పోయి సర్రాసు రావచ్చు. ఒక చిన్నది కొనుక్కుందామే. సరే గాని కొంచెం తక్కువ ధరలో తీసుకో, బాగా ధర పెట్టకు. తక్కువ ధర లేకుంటేనే ఆ కిచెన్ అనుకుని మా మల్లేశం అని పేరు తిరుపతి, వాళ్ళకి బండ్ల గురించి బాగా ఎరక. వాళ్ళని అడిగట, నేను కొన్ని మంచి లాట. రేపో పని పాటలేని వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఏందో ఫోన్ అనే ఎత్తాలకు. మరి ఫోన్ చేసి రమ్మంటే ఏడున్నారో కదా ఇల్లు. ఫోన్ లిఫ్ట్ రింగ్ అయితే లేపుతలేరు. ఏడున్నారో ఇల్లు. పని పాటలేని వాళ్ళు ఏడ తిరుగుతారో ఏందో. ఏడ తిరుగుతారో ఏందో, వీళ్ళు ఎక్కడున్నారో కదా. అరే ఆగు, ఆగురా ఆగు, మళ్ళీ ఫోన్ ఎత్తాడు. అలా ఎత్తారు కదా. అలా హలో, ఏడున్నారా? కరీంనగర్ నుంచి వస్తాను. కరీంనగర్లో ఉన్నారా? నేను మీకోసం ఎకాలం చూడబట్టి ఒక్క 5 నిమిషాలు చెల్లారే. ఒక్క 5 నిమిషాలు అవుతుంది. ఇక్కడ మన సారణాల కాదేమైనా అక్క నేను వస్తాను, ఒక్క 5 నిమిషాలు చెల్లారి రమ్మంటారు. నమస్తే. నమస్తే మల్లన్న. ఏ కాలం అయినా మీకోసం చూడబట్టి. ఏ కడిమేరేనరా? ఫోన్ చేసి అష్టకొచ్చింది నాకు. మసాలా వేసిన రింగ్ అవుతుంది కానీ మీరు లేపుతలేరు. ఏమైందిరా, ఎందుకో రమ్మని ఫోన్ చేసినావు? ఏం లేదురా, ఒక బండి కొనుక్కుందాం ఒకటన్నా. నువ్వు బండి కొంటావారా? ఏ బండి కొంటానే? ఇక ఏదో తక్కువ ధరలో ఒక చిన్న బండి నా మందంలో అని అనుకుంటారా? పెద్దది కొంటా, నీకంటే పెద్దది కొంటా. కొందాం తీరా, కరీంనగర్ పోతే పొచ్చాడు వాళ్ళు. గదే మీరు ఇక బండ్ల గురించి తెలిసిన వాళ్ళు కదా అని మీకు ఫోన్ చేసిన. ఏ దానికి ఉందిరా కొందంది, కానీ దావత్ అయితే ఇవ్వాలి. ఇక కొన్నాకేనారా అని మా అయితే తీరి. మరి మర్చిపోకురా రాడికి. రేపు 10 వరకు పోదామా? మరి పోదాం రారా. మరి మర్చిపోకుర్రి. సరే రేపు పోయి కొందంది. మర్చిపోకుర్రు, రేపు 10 గంటలకైతే రారు. మరి
అబ్బా గాలి పోయినట్టు పోయింది పో. బండి ఎంత పెద్దగా ఉన్నది. కొంటా గిసొంటి బండి కొంటా. గిసొంటి బండి వినా మా బూలచ్చి నేను మా అత్తగారికి పోతే ఈ వాళ్ళు మమ్మల్ని చూసి అన్న మొత్తానికైతే మంచి బండి కొన్నావు పో. అంటే నాకు తెలియదారా ఏ బండి కొన్నాను. సూపర్ బండి కొన్నాడు. నేనా పిసన్నా సరే గాని దావా తీయవా? మా అయితే గాని దావత అయితే ఇయ్యాన్నే. పూజ అయినాక ఇస్తా దావత్ ఇస్తా అని. మా పూలచ్చి బండి చూసి ఎంత సంబరపడుతుంది. బులక్ష్మి ఏ బులక్ష్మి ఆ ఇకదా బండి వచ్చేద్దా. ఈ బండి తెచ్చినావా? బండి తెచ్చిన. ఎంత అయింది? ఎంతకంటే 19,000. ఏ మంచిగానే ఉన్నది బండి, నీకు సరిపోతుంది. అవగానే వాళ్ళు నన్ను అడిగిన చూడు, వాళ్ళు పాట అడిగిరే. ఆ పూజ చేయించినాక ఇత్తూతి. కదా నేను కదా చెప్పినని. మంచిగానే అవుతున్నాయిగా. మంచిగా ఉన్నది చాలు నీ మందం. ఇక చాయ్ పెడుతువా, చాయ్ తాగుతాం. ఇక ఎటైనా మనం చాయ్ ఎవడి వేసినప్పా, వినవా, ఎవడి వినవా రాచుపా. ఓ ఆగే గేట్ వేసే తాగు. ఎవడన్నా బండి ఎత్తుకపోతాడు మళ్ళా. ఇవాళ రేపు మంచిగా లేదు. ఎంతసేపు తయారవుతుంది. బులక్ష్మి ఆ నీ సింగారం సల్లకుండా ఎంతసేపు తయారైతావే? అయిపోయింది అత్తన్న. అలా పొద్దు పోతుంది అంటే ఆలస్యమైనా పోతే మంది బాగా అవుతారు తెలుసా. ఆగం చేయకు మా అత్తన్న, ఎందుకు కొడుతున్నావు? అవగానే పూజ సామాన్లని చదివినావా? అది పట్టుకొని రా నడు. తయారైతే ఏదో పెనిపోయినట్టు తయారైతే పోతుందో రా నడు. నడు రా నడు జల్ నడు నడు. ఆలస్యం అవుతుంది కాదే నడు జల్ నడు. నీకేడు చాలా ఉన్నాయి. అరే ఆగో బండి లోపల పెట్టి గేట్ ఎత్తాండు. ఏగడానికి ఇది వాడతలేదు నీ కాదు. పాయిగా నువ్వేం చేస్తాన్నావు? మనం ఎటు పోతాన్నాం? బండి పూజ పోతాను. బండే మరి ఎట్లా పోతానే బండి. మనకు ఎవరైనా నగ్గ ఉన్నా పురుడు ఉన్నా ఏదున్నా వాచిపోయి బండిలో మనం మెల్లవాలి బండి. సరే ఏంటి మా కొంగు దొరకు టైర్లో పోతుంది. ఆపుతాగు ఆపుతాగు. అగో కొంగాట కొంగు మంచిగా చదువుకో. గీరలు వచ్చి ఇద్దరం పడతాం. చదువుకున్నావా? సరే అంత చదువుకున్నా. పట్టుకో ఇక. పోనీ కట్టిన కంచెలు ఇటు మొక్కం రాపోతే ఇటైనా కట్టిరు కానీ నువ్వు వచ్చినావు కానీ నేను రానే రాలి. అయినా నేను బండి కొన్నాక వస్తానని మొక్కండి. అయ్యా పూలేవే. నాకేం తెలుసు, నీకే అలా పెట్టుకోమని ఇచ్చినా కదా. అబ్బా నీ మతి మరుపుతోటి చత్తన్న. అయితే ఆడ పూలు కొనుకరాపో. తెత్తగా నువ్వు. అయ్యగారున్నారు మరి మంది బాగున్నారు.
పువ్వులు ఇస్తాను గిడ దా హైగా రేసి చూస్తాను దా జల్లి కమలపుష్పాన్ సమర్పయామి కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం నానావిధ పరిమళ పుష్పాన్ సమర్పయామి. మంచిగా మొక్కే ఇక నడవ గాలి పోకుండా కూసి కాకుండా బండి ఉన్నాను నడువుగా ఎక్కువ కొంగు మంచిగా చదువుకో మరి మళ్ళా పట్టుకున్నావు మంచిగా మంచిగా కట్టుకో నువ్వు అవ్వ అనుకున్నట్టు అయితే అన్నవి మంచిగా అనిపిస్తుంది బండి విన పోతుంటే అయితే ఆ సైకిల్ అయితే తొక్కి నాకు ఇక్కడ గుంజినైపో ఇక ఎటువైనా దీని విన పోతాయి అవ్వ సైకిల్ అమ్మితే కావాలి అదే ఎందుకే డొక్క సైకిల్ అత్తయ్య మరే 5 రూపాయల దాకా సైకిల్కు గాలి చల్లాట్లండి అవ్వ బండి విన పోతా ఆగే కొంచెం ఆగు కడుపు ఉబ్బినట్టు అయింది నేను కొంచెం అవతలగా ఎత్తా ఈడుండు నువ్వు ఈయన ఉండు నువ్వు ఈడుండే జల్లి పెట్టాను జల్లి పెట్టా వీడు దావత్ అన్నాడు అటేవా ఏడున్నాడో ఫోన్ చేద్దాం. హలో చెప్పరా పూజ అయిపోయిందారా? అయిపోయింది మరి దావత్ అంటివి చెప్పనరా? గంటలు ఇంటికట్ట మరి నువ్వు వచ్చేంత వరకు చికెన్ అడిగంటావా? సరే సరే మరి జల్దీరా పన్నెండు కాబట్టి జల్దీరా. ఉండురా సరేరా చెప్పనరా. ఉండురా మీరారా ఎంతలా అమ్మ బూలచ్చి ఇంటికాడ పోలే తొవ్వలేనట్టు చెప్తాను పక్క పట్టిపా తవ్వలేదా ఏమో పెద్ద అదే భూలక్ష్మి అవి నీ లెక్కనే ఉన్నదే ఒక మొత్తం నీ లెక్కనే ఉన్నదా ఏమో మంచి వల్ల మనిషి ఉంటుంటే ఏమో అనుకున్నానే ఏమో నీ లెక్కనే ఉన్నది పో మా భూలక్ష్మి తీరాదు నేను పెట్టరాదు పో నిన్ను తీరాదా పెట్టరాదు ఇద్దరు ఒక తీర ఉన్నారు. వినపడతలేదా? వెనక మనిషి ఎక్కిందో లేదో చూసుకుని లేదా? గంత సై లేదా? ఏం మనిషి ఉన్నవయ్యా? నువ్వు బండి ఎక్కినా అనుకున్నానే. అనుకుంటావు మరి నడవ ముచ్చట చెప్తాంటే నువ్వు అన్నట్టు అనిపించింది. అవునా? బండి కొనుడేమో గాని నిన్ను మర్చిపోవడం అయింది. సరే గాని పోనీ బండి. భూలక్ష్మి ఏమనుకోకే. సరే గాని నువ్వు ఓనీ ఫస్ట్. సరే అసలుగా మాట అంటాడు మన మనిషి. ఇంకా నడిమిడిచి పెట్టినది ఇంటికి వెనక ఏం చెప్తాయిందా కోపం చల్లారినట్టు. అయ్యో తలుపులు ఊసిపోయేటట్టే తీసింది. అబ్బా భూలక్ష్మి గిన్నె నీళ్ళేవే దా ఇంట్లోకి రా ఇత్తా. అబ్బో ఎంత ముందే మాట్లాడితే నేను భూలచ్చి కోపం చల్లారినట్టు ఇంట్లోకి వేస్తాను కానీ
నన్ను నడమది చెప్తావు అదే. ఓ బుల్లచ్చి, అబ్బా. బుల్లచ్చి, అబ్బా. అయ్యో, ఇంకోసారి మర్చిపోయాను. అబ్బా. ఇప్పుడు ఫోన్ చేసిండు. హలో, అరే ఇక్కడ చికెన్ ఫ్రై అయిందిరా. ఇక్కడ నా పని కూడా అయిందిరా. అబ్బా, ఎంత ముద్దుగున్నది బుజ్జి. చూడంగానే సురుక్కు అనేది పోకుండేలా. ఎవలి పిల్లగాడు భలే ముద్దుగున్నాడు. ఏంది నన్ను చూస్తున్నావు? చూడబుద్ధి అయింది, చూస్తాన్నా. మా అన్న చూసిండనుకో నీ ఇప్పు చింతపండు అవుతుంది. అయ్యో, చూసినందుకే చింతపండు ఎత్తడా? నువ్వు ఫస్ట్ కంచెలు పో. పోతాన్నా పో పోతాన్నా. పో లోపల అద్దనే ఉన్నది కానీ పొమ్మంటుంది. పోతాన్నా పో. పోతాన్నా. షీ, బురదల కాలేసిందా? నవ్వుతే నవ్వింది కానీ చెంబడ నీళ్ళు పోయివంట. బురద కట్టుకుంటా. బుజ్జి, ఆ, కొన్ని నీళ్ళు పోతావా బురద కడుక్కుంటా? సరే తెత్తాగు. బుజ్జి మనసు బంగారం. అడగంగానే నీళ్ళు దేనివేయింది. ఇగో పట్టు. పోయి. బుజ్జి, నీ పేరేం పేరు? నా పేరు గౌరీ. ఎవరు పెట్టిరో గాని నీ అందానికి తగ్గట్టున్నది. మరి నీ పేరేంది? సత్తి. అబ్బా, కత్తి లెక్కుంది కానీ నువ్వే కట్టె లెక్కున్నావు. అర్థం కాలే. అంటే నీ పేరు సూపర్ ఉంది, నువ్వు సూపర్ ఉన్నావు. అవు గాని బురద వేయిందా? నీళ్ళు పోసినావా నువ్వు? పోసినా. పోసినాక పోకుంటుంటదా? నువ్వు నీళ్లు నా కాలువిన పోసినావా నీ కాలువిన పోసుకున్నావా? నిన్ను చూసుకుంటా నీతో మాట్లాడుకుంటా ఏడ పోసినా ఏర్పడలే. నాకు కూడా నిన్ను చూసుకుంటా నీతో మాట్లాడుకుంటా ఏడ రాసిన ఏర్పడలే. బుజ్జి, ఇంకో చెంబడాన్ని నీళ్ళు ఎత్తావా కడుక్కుంటా? గౌరీ, ఏ గౌరీ. మా అన్న వెళ్తాడు, నువ్వు ఇంకెక్కడన్నా కడుక్కో. సరే కడుక్కుంటా గాని మళ్ళీ ఎప్పుడు కలుతావు, ఎక్కడ కలుతావు చెప్పవా? పెట్టు. బాయ్. బురద దొక్కినా కానీ పిల్ల మాత్రం ముద్దుగున్నది. గిన్నె పెట్టుకొని చూసుకుంటా. ఇట్లా చూసిందో లేదో అట్లా నా మనసుకు నచ్చింది. ఆ బుజ్జి కూడా నేను నచ్చిన. అబ్బా, తోవ గట్టునదా? ఇంకెవరు జిల్లతి.
ఏంటి గాళ్ళని చూసి లోపలికి ఉరికినావు? వాళ్ళు ఎవరనుకున్నావు? మా అన్న వదిన. ఓహో, అందుకే లోపలికి ఉరికినావా? ఛీ, ఏం చేస్తాను ఇంటికాడ? ఎప్పుడు వస్తాను, ఇది వరకు రాలేదు. ఇంతసేపు చూడాలి పో. ఒక్క రోజన్నా టైంకు రాదు, రోజు ఎదురు చూసుడే. ఇంటికాడ గంతగానం ఏం పని చేస్తుందా? నేనే ఎప్పటికి ముందుగా వచ్చి ఎదురు చూసుడు అవుతాను, కానీ ఒక్కనాడైతే నా కోసం ఎదురు చూసింది లేదు. చూసి ఆస్త రావట్టే. మా అంటే మొదట్లో 2 రోజులు అయితే చెప్పిన టైంకి వచ్చింది. ఇక కథం. వచ్చినవా? ఎంతసేపు అయి నీకోసం చూడబట్టి, చూసి గుడ్లు గుంజబట్టే. గంతగానో ఎవరు చూడమన్నారు ఫోను? జల్లే తెలిసింది. అయితే అని ఆలస్యం ఎందుకైంది? ఏమైంది బుజ్జి, ఎందుకు ఎడతాను? ఎందుకంటే ఏం కూర వండుతున్నవే? టమాటా కూర వండుతాను. అబ్బా, టమాటా కూర అంటేనే మా అవ్వ గుర్తుకొత్తది. అట్లనా? మరి నేనెప్పుడు గుర్తొస్తాను? నువ్వా? కాకరకాయ కూర వండినప్పుడే గుర్తుకొత్తవే, ఎందుకంటే అది చేదు ఉంటది కదా. కరెక్ట్ చెప్పినావు అన్న. అక్క నువ్వు అర తమ్మి రారా. నేను రానక్క. బావ ఏదో ఒకటి చెప్పేదాకా నేను రాను. ఏంద్రో, నేనేం చెప్పాలరో? నాకు గౌరవించి లగ్గం చేస్తా అంటివి, ఎప్పుడు చేస్తావు? నాకు ఇలా చెప్పాలి. అదా, ఇప్పుడు ఆషాఢం కదా, మంచి రోజులు లేవు. శ్రావణంలో మంచి రోజులు ఉంటే అప్పుడు చూద్దాం. గా మాట అన్నావు కదా, ఇక అత్త. రారా తమ్మి. ఏం గౌరీ, మంచిగా ఉన్నావా? అవునా? గార్డెన్కి వచ్చింది ఇప్పుడు? ఏమో, నాకైతే మస్తు రందైతుంది. గౌరీ, నువ్వేం రంది పడకు. నేను చెప్పినట్టు చేస్తే మన ఇద్దరు లగ్గం అవుతుంది. నిజమా? ఈసొంటి టైంలో పకడ్బందీగా ప్లాన్ లేసుట్లా నన్ను మించినోడు లేడంటారు. నీకు తెలిసేనా? నీవు గంగాధర గాంధర్వ కన్య గంగోత్రివి కదా? కాదు, ఇది మా చెల్లె, దీని పేరు గౌరీ. పొరపడితివి దేవేంద్ర. నేను గంగాధర గాంధర్వ కన్య గంగోత్రినే. నీకు మతి భ్రమించినది. దేవేంద్రనా? బావా ఏంది వీళ్ళకేమైనా పిసలేసిందా? పిసలేసినది మీకు, మాకు కాదు. గత జన్మలో మేము ప్రేమికులము. మమ్మల్ని విడదీసి వియోగులను చేశారు. ఈ జన్మలో ప్రేమించుకుందామని మళ్ళీ జన్మించితిమి. సదానంద గంగోత్రి, సదానంద గంగోత్రి, సదు గంగు, సదు గంగు. ఏహే, తగదు దేవేంద్ర. పాలు నీళ్ళలా కలిసి ఉన్న మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? స్వర్గలోకం నేలుతున్నాననే అహంకారమా? ఏంది స్వర్గలోకమా? నాదా, ఏమిటి వింత? ఆ? అయ్యో, ఏమైందే నీకు? ఇవాళ దాకా మంచిగానే ఉంటుంది కాదే. ఏహే నడా. సదానంద గంగోత్రి, సదానంద గంగోత్రి, సదా. దేవేంద్ర పూర్వజన్మలో విడదీశారు, మళ్ళీ ఈ జన్మలో విడదీయాలని చూస్తున్నారు. అసాధ్యం. ఛేదిస్తా, మా ప్రేమను సాధిస్తా. నా గంగోత్రి నేను కలుస్తా. ప్రియతమా, ప్రియతమా.
ఆ మధురగానం నా బాహుబలి కంఠస్వరం నుంచే వస్తుంది. ఎవరిది? నా బాహుబలిది. ఆ? నామది నిన్ను అదిగో నా బాహుబలి వస్తున్నాడు. గానమై వేణు గానమై నా బాహు. ప్రాణమై నామదిలోన దాగుంది నీవే నీ తోడు కోసం వెతికేది బాహుబలి. మస్తు బలంగానే ఉన్నాడు కదా. బాహు. గంగు బాహుబలి. గంగోత్రి బాహుబలి. గంగోత్రి బాహు. గంగు బాహు. గంగు ఒక్కడి దర్తా ఏమనుకున్నావా? కట్టప్ప ఆవేశం తగదు. మేమిరువురం ప్రేమలో పడి ఉన్నాము. మా వివాహమునకు అంగీకరించండి. ఇంకా నయ్యమే, వీడు నన్ను గారప్ప సకినప్ప అనలేదే. అవును. శివగామి మీరైనా చెప్పొచ్చు కదా. ఆ? ఏంది శివగామ? వామ్మో, నాకంత ఇట్లా అవుతుంది. పోతా కానీ తిరిగి వస్తా. బాహుబలి. దేవసేన బాహుబలి. దేవసేన బాహుబలి. దేవా బాహు. దేవా బాహు. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై బాహుబలి. నామది బాహు. నిన్ను పిలిచింది గానమై వేణు గానమై. ఇది ఇక్కడనే ఉన్నాడు, ఏం చేస్తాడో చూస్తా. పాతాళ రాజా, పాతాల రాజా. మీ పాతాళ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషములతో వర్ధిల్లుతున్నారా? ఈ మధ్యనే మీ మామ గంగాలరాజు పరమపదించినని తెలిసినది. ఆయనకు స్వర్గప్రాప్తి కలిగినదా? ఆయన దశదిన కర్మ పూర్తయినదా? మాకు ఆహ్వానం అందక మేము రాలేకపోతిమి. అయినా మీరు పాదాచారులై వచ్చుచుంటిరి. మీ అశ్వం ఎక్కడా? అశ్వమా? బండి కావచ్చు, పెట్రోల్ అయిపోయింది, ఇంటికాడ పెట్టిన. మీరెక్కడికి పోవుచున్నారు? మా అత్తారింటి పోతున్నా. అయినా మీ మామగారిని అడిగినచో మరొక అశ్వము కొని ఇచ్చును కదా. పెళ్ళిళ్ళే పెట్టిండు, మళ్ళీ అడుగుతూ మంచిగా ఉండదు. మీరు కోరుకున్నచో మా అశ్వదళమే ఇచ్చదము. మీరు వచ్చేదరా మాతో? ఏమంటాడు? మీ ఖడ్గం ఎక్కడా? మీ కిరీటం ఎక్కడా? బాటాల రాజా, ఎందుకలా గోకుచుంటిరి? పెండ్లున్నవా? మీ రాజ్యం ఎక్కడా? మీ సైన్యం ఎక్కడా? నా రాజ్యం ఎక్కడ? నా సైన్యం ఎక్కడ? నా ఖడ్గం ఎక్కడుంది? నా కిరీటం ఎక్కడ పోయింది? నా సైన్యం ఎక్కడ? ఇల్లేరి నేను ఎటు పోతున్నా? ఇంతకు నేను ఎవరిని? రోగం తిరిగింది, గిట్నే కావాలి. ఏ సుచ్చు, హే ముచ్చు. మళ్ళా గీడొచ్చిండేంది? మళ్ళేం జన్మ పట్టుకొచ్చిండో? నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? నీకోసమే వచ్చిన సుచ్చు, నిన్ను తీసుకొని పోదామని. ఏమో నాకు ఈ మనుషుల మధ్యలో బతుకుడు మంచిగా అనిపించలేదు. పా పోదాం. దా పోదాం, ఎక్కు జల్లి. అగో బండి ఎక్కుతుంది ఏంది ఇది? రాజు పట్టుకో పట్టుకో. బావా, వాళ్ళు గత జన్మలా ప్రేమికులే, ఈ జన్మలా ప్రేమికులే. ఆడందుకే ఇచ్చి పెడతలేడు నీ చెల్లెను. నాకు నీ చెల్లెద్దు, ఈ పెళ్ళొద్దు. నే పోతున్నా. అట్లా అనకు. నాకు అద్దుపో. అయ్యో, ఎంత పని చేసింది ఇది. గిట్లా చేస్తుంది అనుకోలేదు. అగో మీ చెల్లి వచ్చింది. కోపం కొద్ది ఉన్నట్టున్నారు. సారీ అన్నా, మేము కావాలనే చిన్న నాటకమా అన్నాం. నాటకమా? అవును బావ,
గత జన్మ లేదు మన్ను లేదు, అదంతా అబద్ధం. అసలు ముచ్చట ఏంటంటే రాజుని చేసుకుంటూ గౌరికి ఇష్టం లేదు. ఆమె మీకు చెప్పలేకపోయింది, నాకు చెప్పింది. గందుకే ఈ నాటకం ఆడినాం. అవునా? ఆ, మీరు మమ్మల్ని ఇద్దరిని క్షమించాలి. మిమ్మల్ని క్షమించుడా? మరి ఏం చేస్తారు? మీ ఇద్దరికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. చూసిరా, పెద్దోళ్ళ మనసు నొప్పించి కాదు ఒప్పించి చేసుకుంటే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. ఇది ఇంట్లో ఉన్న కారం తీయాలని కూరలు వేసినట్టున్నది. ఈయన పేరు మల్లన్న. ఊళ్ళోళ్ళందరూ మతిమరుపు మల్లన్న అంటారు. ఈయన మతిమరుపు ఎట్లుంటుందంటే కట్టుకున్న భార్యనే తోవల మర్చిపోయొచ్చిండు. అందుకోసం వాళ్ళ భార్య మస్తు కొట్టింది. మతిమరుపు పోవాలని డాక్టర్కు చూయించుకున్నాడు. ఇప్పుడు మందులు వాడుతుండు. మరి ఆ మతిమరుపు పోయిందా పోలేదా చూడుండ్రి. భూలక్ష్మి, నాలుక మండిపాడు కాబట్టే కూరల కారం బాగా వేసినావు కానీ. అయ్యో కారపొడి అంటే యాదికొచ్చింది. పట్టించి వారం రోజులాయే. రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇచ్చేస్తా. గీ ఎండల నువ్వేం పోతావే, నేను పోయి ఇచ్చేత్తది. నువ్వు నేను నిన్ను నమ్మాలే. అంటే నా మీద నమ్మకం లేదా అని? ఇంతకు మా ఊరు పేరు గుర్తుందా నీకు? తల్లిగారు ఊరన్నా ఆదుకుంటది కావచ్చు గాని పిల్లనిచ్చి నూరు ఆదుకుంటదా అనే భూలక్ష్మి. సాల్గని ఇంతకీ ఏ ఊరో చెప్పు. నాకు మతిమార్పు వేయిందే. డాక్టర్ చెప్పినట్టు మందులు వాడుతున్నా, యూట్యూబ్ వాళ్ళు చెప్పినట్టు నువ్వులు బుక్కుతున్నా, ఎవరేది చెప్తే అది చేస్తాన్నా. అన్ని చేస్తున్నావు, నేను మా చూస్తాన్నా. సరే ఊరు పేరు చెప్పు చూస్తా. పొడూరు. అబ్బో మా ఆడుకున్నది నీకు. సరే రేపు పోయిచ్చిరా. నాకు మతిమార్పు ఎక్కన్నది లేదు. ఇది ఇంకింట్లో ఏం చేస్తాను, సంచి పట్టుకొత్తలేదు ఇంకా. ఏమైందే? కారపొడి సంచికి బొట్టు కాటికే పెట్టి పౌడర్ ఎత్తాను ఏంది? వెళ్ళి పట్టుకరా. అయ్యో తొందర, ఏదో దేశం పోయినట్టు ఏ పడుతుంది. మా వాళ్ళ ఇంటికే కదా పోయేది. నువ్వు ఆగం కాకు, నన్ను ఆగం చేయకు. పట్టుకో పైలం. అది కాదే, ముందుగాలు పోతే ఏళ్ళ పొద్దుగాలు రావచ్చు. బాగా రోజులకు పోతున్నావు కదా, మళ్ళీ ఒక్కనివే పోతున్నావు. అందుకే జాగ్రత్త చెప్తున్నా. భూలక్ష్మి, నేనేమన్నా చిన్న పొలగన్నా అని బడి కొంగ చెప్పినట్టు చెప్పబట్టి. నువ్వు నాకు చిన్న పొలగాని లెక్కనే. నా బాధ నీకేం తెలుసు? అయితే గాని ఎవరి తోటలో పెట్టుకోకు. పెట్టుకోను. ఎవ్వలేమన్నా సప్పుడేకుండు. సప్పుడేకుంటా. గట్టి గొరితే నరాలు దెబ్బతిని రోగం మొదటికి వస్తుందని డాక్టర్ చెప్పిండు కదా. చెప్పిండు. జరా ముచ్చట యాదుకుంచుకో, పైలంగా పోయిరా. భూలక్ష్మి, చాలా రోజులకు మీ అవ్వగారింటికి, అదే మా అత్తగారింటికి వస్తాను కదా, మీ అవ్వయ్య నన్ను చూడంగానే కళ్ళు తిరిగి కింద పడతారు కావచ్చు. ఏ ఊకో, ఏం పడరు గాని పైలంగా పోయిరా. అబ్బో అయ్యో ముళ్ళ గట్టిగా పట్టుకో. ఉన్నట్టు గాని పైలం మరి గట్టిగా పట్టుకో. మంచిగా పట్టుకుంటా. ప్యాంట్ జారుతుంది, అజనకో బెల్ట్ అని కొనియాలి. అయ్యో నువ్వు వచ్చేదాకా నాకు కోసనే ఉన్నది. ఓ మల్లయ్య బావా, జోరుదారు తయారయ్యేటో పోతున్నావు. ఊరూరుకోతానా మా అత్తగారింటికి. అవుగాని ఆ సంచులేంటిది? మిర్పడి. మిర్పడా? అవుగాని బావా, నువ్వేటి పోతాను? జైతాలకు పోతున్నా. మరి ఇప్పుడు బస్సు ఉండదు కదా, ఎట్లా పోతావు? అటోకోతా. అటోకోతావా? ఉన్న బండిని ఎక్కడో మర్చిపోయి అత్తివి. నీ బండి ఉంటే బుర్రన పోయి బుర్రన అత్తువు కదా. మల్లన్న, కంట్రోల్ కంట్రోల్, ఆవేశపడకు. ఇప్పుడు పూడూరుకే పోతావా, మరి మర్చిపోయి మలయాళ దాగిట్ట పోతావా? ఏయ్, నువ్వేం మాట్లాడతాను? నేను నీకు ఎట్లా కనబడతానా? అంటే నాకు మతిమార్పు ఉన్నదనా నువ్వు అట్లా అనేది? నా బండి నా ఇష్టం.
నేను మర్చిపోతా మంటలు వారేసుకుంటా, లేకపోతే ఇనుప సామాను అమ్ముకుంటా. నీకెందుకు? చక్క పోయేటోడు ఒక నన్ను గెలికిస్తాను. నేనేమన్నానే గంత కోపానికి రావడది? ఇప్పుడు బండి ఉంటే మంచిగుండు అన్నా. నువ్వు ఎందుకన్నావు నాకు తెలియదు అనుకుంటానవా? అంత పిచ్చానా నేను? అత్తగారు కొనిచ్చిన బండి పట్టుకొని ఏమో పోజులు కొట్టబడుతుంది. ఏయ్ మంచిగా మాట్లాడు. మా అత్తగారు కొనిచ్చిన బండి కాదు ఇది, నేను కష్టపడి కొనుక్కున్న బండి. మర్యాద మర్యాద దక్కదే. నీకు మర్యాద ఏందిరా బిత్తిరి మొక్కపోడా? నాకు కోపం వచ్చింది అనుకో, మీరు పొడి అనుకొని మూతి మీద చంపుతా ఏమనుకుంటానవా? అరే మతి మరిపోడా, నీ సరుపు జరిసిందనుకో రోగం తిరగాలే. ఏందిరా నన్ను జరుతావా? సరువురా, నువ్వు మొగనివి అయితే, నీకు మొందారం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే సరువురా నన్నుగా. సరువురా ఇక ఎయ్యిరా, ఎయ్యి. నావిన చెయ్యి, నావిన చెయ్యి. చూస్తాడట నన్ను జరిచే మొగాడైనట్టు ఈడు. ఏమైందిరా పారిపోతాను? బతికిపోయినావు పో. కొంచెం అయితే నువ్వు నీ బండి కాలువల పడతాంటే నన్ను జరుతున్నాట. మన ఊళ్ళో ఫంక్షన్ లేక 20 రోజులు అవుతుంది. ఇలా మటన్ చికెన్ మంచిగా తినాలే. మనం పోయే ఫంక్షన్ లో మటన్ చికెన్ 2 పెడతారా? ఆయనకేం లేదు కానీ ఈ కార్యం గురించి 3 లక్షలు అప్పు చేసిండట పెద్దరుగానికి. అయితే భారీగానే ఎత్తాడు. 3 రోజులే మనం సాయం కడుపు తినబట్టి. పోయినాక ప్లేట్లు పట్టుకొని 4-5 బంతులు దాకా ఇడిచిపెట్టద్దే. గంతే, తొందర పడకుండా అన్నం తక్కువ వేసుకోవాలి, కూర ఎక్కువ వేసుకోవాలి, మంచిగా కడుపు నిండా తిందాం. జల్ది పోదాం నాడు. అయితే గాని ఎవరైనా కలిస్తే ముచ్చట పెట్టకు, తిన్నాక మా మాట్లాడొచ్చు. అబ్బా నాకే చెప్తానవానే? ఇగో కట్నం గిట్లా చదివిచ్చావు. నేను ఎప్పుడన్నా కట్నం చదివించినా అనే? నువ్వు భలే ఉన్నావు. అవుగాని నా కవర్ నేను జేబులో పెట్టుకున్నా, నీ కవర్ నీ దగ్గర ఉందా? నేను మర్చిపోతానా? ఇగో దస్తలు పెట్టుకున్నా నా కవరు. ఇగో. అబ్బో హుషారున్నవే. అయినా నీ కవర్ పాత పడ్డది కదా. ఏ పిసదానా, ఈ కవరు ఇంకా 4-5 ఫంక్షన్లకు పనిచేస్తుంది. నువ్వేమున్నవే? సరే గాని నా కవర్లా అన్నం పట్టుకుంటా, నీ కవర్లా మటన్ పట్టు, సరేనా? సరే పా. తలిపై తాళం మంచిగా మంచిగా అంటే ఎట్లెత్తారు? దొంగలు వాళ్ళ చెక్క. దొంగలు ఏమున్నాయని ఎత్తుకపోతారు. కుక్కరకుంట గౌలపల్లి రుద్రారం ఎవరు లేరు కదా. ఏడుకోవాలి. నీ ఆటో ఎక్కడి దాకా పోతుందో అక్కడి దాకా పోని. ఈడోడో మెంటల్ గాడు ఉన్నట్టున్నాడు. వీని రోగం తిరిగేటాడు చేస్తావు. వచ్చే ఊర్లో దించుతావు, వీని రోగం తిరుగుద్ది. ఏ ఊరుకోవాలి నువ్వు? నీకెందుకు? నువ్వు ఏ ఊరుకోతానో నిన్ను అడిగినా? అరే నేను అప్పట్లో వచ్చినప్పుడు ఈ చింత చెట్టు బాగా చిన్నగా ఉండే, బాగానే పెద్ద పెరిగింది పో. ఈ ఇల్లు మా అత్తగారిదేనా? ఏ కాదు, ఈ ఇల్లు మా అత్తగారిది కాదు. మా అత్తారింటి ముంగట 2 స్తంభాలకు రేకులుంటాయి. ఇదే మా అత్తగారి ఇల్లు. 2 స్తంభాల మీద రేకులు ఉన్నాయంటే ఇదే మా అత్తగారి ఇల్లు. అత్త అత్త అయ్యో అప్పుడు ఎత్తలేదు. అత్త మామా ఇవాళ అప్పుడు ఎత్తలేదండి. అంత మంచిదేనా అత్త? ఎవరి ఇల్లు? మా ఆయన చుట్టాలు కావచ్చు. అంతా మంచిదే. ఇగో మీ బిడ్డ మిరపడి పంపింది, తీసుకో. మిరపడా? అత్త మామలేడా? బయటకేయండు. ఎవరైతే ఏంటి ఇలా మిరపొడి తెచ్చిండు, లాభం. బయటకు పోయిందా?
ఇగో అల్లుడు నీళ్ళు అత్త ఆకలి అవుతుంది మా వచ్చేదాకా ఆగన్నా ఇప్పుడే తినన్నా తింటా అంటాడేంది ఆకలి అవుతుందా మామ ఇప్పుడే తినిపోయాడు నువ్వు తింది వాగు ఓ 100 రూపాయలు పోయినట్టే కారప్పొడికైతే 1000 రూపాయలు వచ్చినట్టు లాభం అయినా ఇది అడకొచ్చిన కూర నేను ఏమైతుంది ఇగో తినాలుడు అబ్బో మటను నేను అత్తనా అని బులాచి చెప్పింది అత్త నువ్వు అత్తనో అని తెచ్చినావు అల్లుడు అవునా అత్త కమాన్ అత్త అవన్నీ మీరు తిన్నారా మా తిన్నాం మీ బిడ్డ అంతే కానీ ఇట్లా కుదరదు కూర మటన్ ఎవరు ఇచ్చిరా అని మంచిగా ఇచ్చిరత్త లాత కూర మీ మామ ఎడవచ్చిండ మరి ఎవరిల్లు మా రామకు తెలిసిన చుట్టాలు ఇట్లా కావచ్చు. రమా, ఓ రమా, ఎవలాళ్ళు మీ చుట్టాలా? కాదు మీ చుట్టాలు కావచ్చు అనుకున్నా. ఏ మా చుట్టం ఎందుకు అవుతుందే? నాకు తెలియదా అనే మా చుట్టాలు? నా దిక్కోళ్ళు కాదు, మీ దిక్కోళ్ళు కాదు, మరి ఎవలే ఇల్లు? ఎవలై ఉంటారు మరి? ఎవ్వలై ఉంటది? మనిషిని చూస్తేనేమో కొత్తగా కనిపిస్తాడు, తెలిసిన ముఖం అయితే కాదు. ఎవలైతే ఏంటి, మనకు మీరు పొడి తెచ్చిండు, 1000 రూపాయల లాభం వచ్చింది మనకి. ఓ నా అబ్బా, ఇయ్యల్లా లేచిన కడే మంచిదే, లాభం మీద లాభం వచ్చింది. లేచినాక ఏదో ముచ్చట చెప్పి పంపిద్దాం. గంతే. అంత మంచిదే నాలుడు. అంత మంచిదే మామ. బిడ్డ మంచిగా ఉందా? బిడ్డ కూడా మంచుకున్నది. అవు గాని మక్కకు నీళ్ళు కట్టబోవా? అవు నిజమేనే, మర్చిపోయినా. అల్లుని కూడా తీసుకుపోతా, ఇద్దరం కలిసి నీళ్ళు కడతాం. తీసుకోవా. ఇక మామ, నువ్వు మక్కకు నీళ్ళు కట్టవో, నేను మా ఇంటికి పోతా, నాకు పని ఉన్నది. ఏ ఉండల్లుడు, మా పడిలు తలాల కోదాం. నీ తాళకడ్డే ఆదు మామ, నాకు పని ఉన్నది. ఇలా భలే దొరికాడు కదా మంచిగా. నీకు 5 కిలోల మిరపొడి వచ్చింది, నాకేమో ఈ రూపాయలు వచ్చినాయి. ఇవాళ మంచిగా దొరికింది బకరగాడు. అన్న, ఈ ఆటో ఏ దాకా పోతుంది? మొగుల మీదకి పోతుంది. అర్థం కాలేదా? ఆకాశానికి పోతుంది. ఏడిపోతుందని ఎక్కినావు. అవునండి, నేను ఏడుకోవాలి, మా ఊరికి పోవాలి. ఇక అన్న పని, మా ఊరు వచ్చినాక నేను దిగుతా. అన్న ఆపు, ఇదే మా ఊరు. ఇక పైసలు, మా ఇల్లు ఇదా ఇదా గిదే. అవ్వా బోలచ్చివి, కానీ మంచి ఇల్లేవే. నువ్వేమని మీరు మా ఇంట్లోకి వెళ్ళొస్తాను. ఆగో,
నువ్వేంటి ఈ వెనక పడేస్తాను అసలు నువ్వెవనిరా నా పిల్లల్ని పెట్టుకుని రాయిపోయి అంటున్నావు ఎవనివి ఎవడీడు అంత పిస మాట్లాడుతుండు. ఒక్క రోజుల్లో నా పెళ్ళం నీ పెళ్ళం అయితే అదిరా. ఏయ్ మంచిగా మాట్లాడు. ఒక్కరోజు ఏంది నీ పెళ్ళమైంది? ఇంతకు నువ్వెవలు? నన్నే ఇవ్వాలంటాను వానే. నువ్వు గిట్ల చేస్తావు అనుకోలేదు. మీ అవ్వగారింటికి నన్ను పొమ్మన్నావు, నేను వేయినాక అని రమ్మన్నావు. నువ్వు గిట్ల చేస్తావు అనుకోలేదే. పిస్తోని అయ్యింది. మా ఇంటికి వచ్చి ఆలు మూలం పట్టుకొని గిట్లా మాట్లాడుతున్నావు. సోయిండే మాట్లాడుతున్నావా? ఏందే ఇది మీ ఇల్లా? మీరిద్దరు ఆలుమోగల, మరి నేనెవలే? అసలు ఈడెవడు? మన ఇంటికి ఎందుకు వచ్చిండు? మళ్ళా గట్టే మాట్లాడతావు పిసోని వారా మా ఇంటికి వచ్చినావు, నా పిల్ల నీ పిల్లం అంటాను, ఇంకా నన్ను పిచ్చోడంటావురా? ఆగు, ఇయ్యాల నీ లగ్గం కావాలి. పిసోడు కొట్టేటట్టున్నాడు నడు నడు నడు. మీ ఇద్దరు ఇప్పుడు సబ్బుగాలు ఎంత దూరం ఉరుకుతారా నాకు దొరకకుండా? ఆగురి 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 మీరు ఆగురి. తలపై మంచిగా ఉండని కొడుకిన్లని. అందరు కలిసి నన్ను ఒక్కని కొడతారా? నా తాళ్ళిరువురా. మీ అందరి సంగతి చూస్తే ఒక్కొక్కంది. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చినావు నువ్వు? రాములు పిసోడు కావచ్చు, పోలీసులకు ఫోన్ చేయి. ఇక్కడేమో మంది బాగున్నారు. అగో మళ్ళీ భవన్ కట్టేసారు. ఏమైంది? ఎందుకు కట్టేసిర్రు? ఎందుకా నా పిల్లల్ని పట్టుకుని వాని పిల్లం అంటాడు. అయ్యో, ఆయనకు కొంచెం మతిమరుపు రోగం ఉన్నది. అలా భార్యకు ఫోన్ చేసి చెప్తావు. రోగం ఉంటే ఇంట్లో కత్తాడా? హలో భూలక్ష్మి, చెప్పన్నా. ఇగో మీ ఆయనని ఇక్కడ ఊళ్ళే కట్టేసిర్రు. అయ్యో అత్తున్నా. జల్దిరా, అత్తుందట. అయ్యో ఏమైంది? నా మొగని గిట్ల కట్టేసిండ్రు. నీ మొగుడు నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని పట్టుకుని ఆయన పిల్లం అంటాడు. జర ఏమనుకోకుర్రి. గూట్ల గుడ్డు తీసి సర్రన్లు ఎత్తే గుడిసే వాసం గుండుకు గుద్దింది. అప్పుడు సొంది మతిమరుపు వచ్చింది. జర తప్పు పట్టుకోకుండ్రి. మతి మారిపోతే మందిలో చూస్తారా? నిన్ను నమ్ము నా తప్పు లేదొటి చేస్తావు. దా ఏం మనిషి ఉన్నాడో ఏమో. ఇంకో చెప్పేది ఉండు, తీసుకొత్తా. ఇగో వేసుకో. కొట్టిండ్రా? 2 కట్టెలు ఇరిగినాయి. అయ్యో నొత్తుందా? భూలక్ష్మి, నువ్వు రాకపోతే వాళ్ళందరినీ భూమిలో పెడుతుంది తెలుసా? మా పెడదు ఉన్నాడు. నీతోటి గోసకే ఉన్నది నాకు. ఏం మనిషివో ఏమో. నీవే బాగా గోసున్నది. అయితమయ్య గాని కారపొడేది. నువ్వు నాకు కారపడి ఎప్పుడు ఇచ్చినవే? అయ్యో ఏందే తలకాయ నొత్తందా? కథ మొదటికొచ్చింది పా. భూలక్ష్మి, ఏంది? మన ఇంటికాడ జెండుబా ఉన్నదా? మా ఉన్నది. అప్పటికి నాకు కొంచెం జెండుబాం రాయి. రాత్తా, గట్టిగానే రాత్తపా. గట్టిగానే రాకు. టైంలో పగటి పండుగ ప్లాన్లు చేసుట్లా